తర్వాత ఇంకా విశేషం ఏమిటయ్యా ఇందులో అంటే, ఒక్కొక్క రోజుకు వేదికకు ఒక్కొక్క పేరు పెడుతున్నాం. కాశ్మీర శంకరుడు, కాలడి శంకరుడు, ద్వారక శంకరుడు, శృంగేరి శంకరుడు, కాంచీ శంకరుడు. ఎందుకయ్యా అంటే, తెలుగు వాళ్ళు వీళ్ళేదో చేసుకుంటున్నారు, వీళ్ళ స్థాయి దాకానే ఈ స్వామివారు పరిచయము అని మన వాళ్ళు తెలియక ఇక్కడికిక్కడికే చూస్తారు. కాదయ్యా, 32 శంకరాచార్యుల వారు యావత్ భారతదేశంలో ప్రతి చెట్టు చెట్టు, ప్రతి పుట్ట పుట్ట, ప్రతి మిట్ట మిట్ట, ప్రతి కొండ కొండ, ప్రతి క్షేత్రము క్షేత్రము, ప్రతి నది నది, ప్రతి ఒక్క పవిత్రమైనటువంటి స్థలము స్వామివారు సంచరించి ఎక్కడ ఎక్కడ కొంచెం తపస్సు లోపించిందో ఆ ప్రదేశాలన్నింటిలో తపస్సు నింపారు అని యావత్ భారతదేశం ఆయన్ని గుర్తించి తలుచుకుంటుంది. ఆయనకి శివ, కేశవ, విష్ణుమూర్తి అనే భేదం కానీ, శివుడనే భేదం కానీ, గణపతి అంటే ఎక్కువ తక్కువని కానీ, అమ్మవారంటే ఎక్కువ తక్కువని కానీ, లేకపోతే పరమేశ్వరుడు, సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్య స్వామి ఏ ఎక్కువ తక్కువ లేవు. అందరినీ సమంగా కొలవండి. మీ మనస్సులో ఎక్కడి నుంచి పరమాత్మని పొందగలరో అక్కడి నుంచి మొదలుపెట్టి మీరు ప్రయాణం చేయండి అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి జగద్గురువులు. కాబట్టి ఆ అంతటితోటే ఆయనకి సంబంధం ఉంది అని కశ్మీరీ పండితులు, మొన్న మీరు దాదాపు ఇందులో కశ్మీర్ ఫైల్స్ అని చూసుండొచ్చు సినిమా, ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చూడాల్సినటువంటిది. అందులో కశ్మీరీ పండితులైన వాళ్ళు 4 సార్లు నుంచి 5 సార్లు శంకరాచార్యుల వారిని తలుచుకుంటారు. ఇక్కడికి వచ్చి శంకరాచార్య గుహండి, ఆయన ఎక్కడో కాలడిలో పుట్టి ఆయన యొక్క వాంగ్మయ సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కాలి అంటే, ఈ ప్రపంచంలో సర్వజ్ఞ పీఠానికి అవసరమైన సారస్వతం ఎక్కడుంది అంటే కశ్మీరంలో ఉంది అని ఇక్కడికి వచ్చి అందరితోటి వాదించి ఆయన సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కి కూర్చున్నారు అని. మనకి ఏ ప్రాంతానికి వెళ్ళినా శంకరాచార్యుల వారు తెలియనటువంటి స్టేట్స్ కానీ, శంకరాచార్యులు తిరగనటువంటి రాష్ట్రాలు కానీ లేవు. ఈ విషయాలు సామాన్య జనానికి పెద్ద ఎరుకలో లేవు. కాబట్టి ఇది మనం అందరం తెలియపరచాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు వచ్చే కొత్త తరానికి ఏమిటి ఆదిశంకర్లు 32 ఇయర్స్లో ఆయన ఎట్లా టైం మేనేజ్ చేశారు, ఏ విధంగా ఒక్క క్షణం ఆగకుండా మనకింత సారస్వతాన్ని అందించారు, ఏ విధంగా ఇన్ని క్షేత్రాలను ఉద్ధరించారు, ఆయనతోటి ఎవరూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండి 72 అవైదిక మతాలని ఎలా ఖండించారు, ఈ విషయాలన్నీ కూడా జనానికి బాగా తెలియపరచాలి. తెలియపరచాలి అంటే మనకి తెలిసి ఉండాలి. ఖచ్చితంగా శంకర చరిత్రని మనం ఎప్పుడూ ఎరుకలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని ఉండాలి. అందుకని శంకర హృదయ ఆవిష్కరణ అనేటటువంటిది చాలా విశేషంగా చేయాలని. కశ్మీర్ నుంచి ఒక 200 కుటుంబాలు ఇవాళ హైదరాబాద్లో జీవిస్తున్నాయి. అక్కడి నుంచి 90లో జరిగిన ఎఫెక్ట్కి మొత్తం దేశమంతా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇక్కడికి కూడా వచ్చి 200. ఆ 200 కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆహ్వానించి, వాళ్ళకి శివార్చన చాలా ప్రధానం. కాశ్మీర్లో పరమేశ్వరుణ్ణి, అద్వైతమే కానీ పరమేశ్వరుడి ద్వారా అద్వైతం వాళ్ళది. కాబట్టి వాళ్లతో పాటు కలిసి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకొని శారదా అమ్మవారి ప్రసాదాన్ని ఆ కుటుంబాలందరికీ కూడా అందించాలి. ఇలా గుజరాత్ అయితే గుజరాత్, రాజస్థాన్, అన్ని చోట్ల శంకర్ల యొక్క స్పర్శ ఉంది. కాబట్టి ఆ అన్ని ప్రాంతాలని గుర్తు చేస్తూ చెయ్యాలి అనేది ఉద్దేశం. అదే కాంచీకి వెళ్ళామనుకోండి, కాంచీలో శ్రీ చక్రరాజము అనే శ్రీచక్రాన్ని వేశారు స్వామివారు. ఆ శ్రీచక్ర ప్రతిష్ట చేసిన దాని గుర్తుగా ఆ రోజున్న ఆడవాళ్ళందరికీ ఓ శ్రీచక్రం ఇచ్చి కుంకుమ పూజ చేసుకొని చక్కగా ఇంటికి, అది జగద్గురువుల యొక్క వీక్షణ, కంచి స్వామివారు ఉన్నారనుకోండి, వారి యొక్క వీక్షణతో చక్కగా అవన్నీ తీసుకొని వెళ్తారు ప్రసాదంగా. అలా శృంగేరి అన్నప్పుడు శారదా అమ్మవారికి రోజు ఆడవాళ్ళు చక్కగా ఏదో ఒకటి చేసుకుండేట్టుగా అక్కడ మీ సహస్రనామాలు చెప్పేటప్పుడే, లలిత చెప్పేటప్పుడే కుంకుమ పూజ కూడా జరిగేటటువంటి ఏర్పాట్లు, అక్కడ మూర్తి అన్నీ కూడా మన సంస్థ తరఫున మనం ఇద్దాం అందరికీ. ఏమ్మా, ఇవన్నీ చేయబోతున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూనే, ఇటు సారస్వతాన్ని చూస్తూనే, అటు జగద్గురువులందరినీ ఆహ్వానించుకుంటూనే శంకర్ల యొక్క వైభవాన్ని చెప్పబోయే ఈ కార్యక్రమంలో విశేషంగా ఒక 11 హోమాలు చాలా ప్రత్యేకంగా జరగబోతున్నాయి. చేసేటటువంటి కార్యకర్తలందరూ బలంగా ఉండాలి అని, దీనికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరి క్షేమం కోరి రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులు అక్కడ నిర్వహించబడుతున్నాయి, చండీతో సహా.
అయితే ఈ హోమాలు ఏమిటి పేర్లు నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, శృంగేరికి వెళ్ళి మనం ఒక 20 తయారు చేసుకున్నాం. జగద్గురువులు ఇవి చెయ్యండి, ఇది మీకు మంచిది అని ఏది ఆమోదముద్ర తెలియపరిస్తే వాటిని మాత్రమే మనం ఆచరించబోతున్నాం.